ఎస్ మరోసారి ఈ సినిమా జీ స్టూడియోస్ ప్రెజెంట్స్ సుధాకర్ చరుకూరి గారు ఈ సినిమాని మనకు అందిస్తున్నారు, ప్రొడ్యూసర్గా వ్యవహరిస్తున్నారు. అండ్ తిరుమల కిషోర్ గారు ఈ సినిమాకి కథను అందించడం జరిగింది, అలాగే ఆయన డైరెక్ట్ చేశారు. మీ అందరికీ తెలుసు. నేను శైలజ ఉన్నది ఒకటే జిందగీ ఈ సినిమాలు చూసారా? యా అఫ్ కోర్స్ మీరందరూ చూసారు కాబట్టి ఆ సినిమాలు అంత పెద్ద హిట్ అయ్యాయి. సో ఆ డైరెక్టర్ నుంచి భర్త మహాశైలకు విజ్ఞప్తి అనే సినిమా జనవరిన సంక్రాంతి పండగకు వస్తుంది మన ముందుకి. అండ్ తిరుమల కిషోర్ గారి గురించి చెప్పుకోవాలంటే ఖచ్చితంగా మంచి ఎంటర్టైన్మెంట్ ఉంటుంది, మంచి లవ్ స్టోరీ ఉంటుంది. ఫ్యామిలీ అందరూ చాలా హ్యాపీగా వెళ్ళి చూసే సినిమాలను మనం చూస్తూ వచ్చాం. అదేవిధంగా ఈ సినిమా కూడా ఖచ్చితంగా మిమ్మల్ని ఎంటర్టైన్ చేయబోతుంది. బీమ్స్ గారి మ్యూజిక్ మీ అందరికీ తెలుసు, ఆయన ఈ సినిమాకి మ్యూజిక్ని అందించడం జరిగింది. మరి నెక్స్ట్ ఇంతవరకు మనం మాట్లాడుతూ వచ్చాం అందరితో. నెక్స్ట్ ఎవరు మాట్లాడబోతున్నారు? మైక్ ఎక్కడుంది? వెజ్ ద మైక్? మీరు మాట్లాడతారా? రవితేజ గారి కల్ట్ ఫ్యాన్ ఒకరు లేవండి, మాట్లాడతారా అయితే ఈసారి? మైక్ జస్ట్ మైక్ ఇవ్వ అక్కడ. ఎస్ పైకి లేవండి, ఒకసారి పైకి లేవండి. అంటే తెలియాలి కదా మీరు ఎవరు మాట్లాడుతున్నారు అనేది. హలో. ఎస్ హలో, మీ పేరు? సత్య. సత్య చెప్పండి, రవితేజ గారి ఏ సినిమా అంటే మీకు ఇష్టం? ఈడియట్. ఈడియట్. ఓకే, ఈడియట్లో ఒక డైలాగ్ చెప్తారా మాకు? సిటీకి ఎంతో మంది కమిషన్లు వస్తుంటారు పోతుంటారు, చంటిగడ మట్టికి లోకల్. యా నైస్, థ్యాంక్ యూ. ఒకసారి అది ప్లే చేస్తారా? అది ప్లే చేయడానికి ఇప్పుడు కుదరదు, ఆల్రెడీ మనం లైవ్ స్టార్ట్ చేసాం. సో నెక్స్ట్ ఎవరు మాట్లాడుతున్నారు? ఏ ఛానల్లో వస్తుంది లైవ్? అంటే ఇప్పుడు నువ్వు లైవ్ ఓపెన్ చేసి చూసుకుంటామనే కదా ఇదంతా? అంటే ఫ్రెండ్స్కి చెప్దామని. ఓహో, అన్ని ఛానల్స్లోనూ వస్తుంది లైవ్ అయితే. యా, సో నెక్స్ట్ ఎవరు మాట్లాడుతున్నారు? అమ్మాయిలతో మాట్లాడిద్దాం ఒకసారి. గుడ్ మార్నింగ్. ఇటు ఇవ్వండి, ఇక్కడున్నారు అమ్మాయిలు, ఇక్కడున్న అమ్మాయిలకి ఇవ్వండి. నేను వస్తా మీకు ధైర్యం కోసం. మీరు ఎలాగో మాట్లాడలేదు కాబట్టి. ఎస్, ఎవరు మాట్లాడతారు? అంటే నేను భూతంలా కనబడుతున్నానా? ఒక భూతంలాగే అనిపిస్తున్నాను. ఎవరు మాట్లాడతారు? అసలు మైక్ తీసుకు మైక్ పెట్టుకోండి సార్. చెప్పండి మేడం. ఎస్, ఏం చదువుతున్నారు? నేను డిగ్రీ ఫస్ట్ ఇయర్ మేడం, బిఎస్సీ కెమిస్ట్రీ. ఓకే, సో మీ పేరు? వినయ్ మేడం. వినయ్, రవితేజ గారి సినిమాలు అంటే ఇష్టమా మీకు, లేకపోతే ఆయన సినిమాల్లో మీకు ఇష్టమైంది ఏంటి? క్రాక్ మూవీ అంటే నాకు ఇష్టం మేడం. ఓకే, క్రాక్లో ఏం నచ్చింది మేడం? క్రాక్ మూవీలోనా మేడం ఆయన డైలాగ్స్ ఉంటాయి కదా మేడం, మాస్ డైలాగ్స్. ఒకసారి చెప్తారా ఏదైనా డైలాగ్ కానీ? చూసారా? మీ పేరేమన్నారు? వినయ్. వినయ్. వినయ్, ఎస్ చెప్పండి. మీ వాళ్ళు ఏంటి బంటు బంటు అంటున్నారు? బంటి అని నిక్ నేమ్ బట్ నేమ్ ఇస్ క్యూట్. యా, చెప్పండి ఒక డైలాగ్. అరే కిట్టుగా ఎవడ పడితే ఆడి తాగితే ఇదేమన్నా కొబ్బరి పండు నీళ్ళు అనుకున్నావు ఏంటి? జాకెట్ అయ్యాలా? థ్యాంక్ యూ వినయ్. సో నెక్స్ట్ అమ్మాయిలు మాట్లాడచ్చు కదా. ఆ అమ్మాయికి ఎవరా? నేను నీకు ధైర్యం నేనున్నా, దా. ఒకసారి పైకి లేవండి. మీ పేరు? తన్మయ్. నేను తన్మయత్వంతో పొంగిపోతున్నా, ఇంతమందిని అడిగితే ఒక్కరు కూడా పైకి వెళ్ళలేదు. నైస్. సో ఏం చదువుతున్నారు? బీటెక్ ఫస్ట్ ఇయర్. ఓకే, సో ఏంటి రవితేజ గారి సినిమాల్లో మీకు నచ్చిన సినిమా ఏంటి? కిలాడి. ఓకే, కిలాడి నచ్చింది. ఓకే, కిలాడిలో ఉండే డింపుల్ హైతీ కూడా ఉంది, ఈ సినిమాలో కూడా డింపుల్ హైతీ ఉంది. సో ఏంటి రవితేజ గారిలో మీకు నచ్చిన అంశం కానీ, లేకపోతే? చాలా న్యాచురల్ యాక్టింగ్ ఉంటుంది ఆయనది. ఓకే, థ్యాంక్ యూ తన్మయ్. సో నెక్స్ట్ అక్కడ కాదు, పిలిచి మరీ వెళ్ళిపోతున్నారేంటమ్మా?
Yes. Heroine of this film, Ashika Ranganathan is here. And Dimple Haiti ikkadiki vachesaru. మీ అందరికీ అండ్ డైరెక్టర్ తిరుమల కిషోర్ గారికి సాదర స్వాగతం తెలియజేస్తున్నాం. ఎంటైర్ టీమ్ ఆఫ్ భర్త మహాశైలకు విజ్ఞప్తికి కాలేజ్ Bella, Isabella, baguna berasgulla, yalla spicy, yalla ni pesave nilu bella, 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 Isabella, baguna ber. ఎస్ మరోసారి ఇక్కడికి విచ్చేసిన టీంకి సాదర స్వాగతం తెలియజేస్తున్నాం. డైరెక్టర్ కిషోర్ తిరుమల గారికి హార్డియస్ వెల్కమ్ సో. ఎస్ అషిక రంగనాథన్ అండ్ డింపుల్ హైతేకి మరోసారి సాదర స్వాగతం తెలియజేస్తున్నాం. జనవరిన ఈ సినిమా పండక్కి, సంక్రాంతి పండక్కి మన ముందుకు రాబోతోంది. మాస్ మహారాజా గారు మరోసారి మనలందరినీ ఎంటర్టైన్ చేయడానికి జనవరిన మన ముందుకు భర్త మహాశైలకు విజ్ఞప్తి అంటూ మన ముందుకు రాబోతున్నారు. ఆల్రెడీ గ్లిమ్స్ చూసారా మీరంతా? మేము ప్రస్తుతానికి హీరోయిన్స్ని చూసే దాంట్లోనే బిజీగా ఉన్నామంటారా? ఎస్, చూడండి, వాళ్ళు కూడా మీతో మాట్లాడతారు, మీరు కూడా వాళ్ళతో ఇంటరాక్ట్ అవ్వచ్చు. బిఫోర్ దట్ భర్త మహాశైలకు విజ్ఞప్తి నుంచి గ్లిమ్స్ మీరు ఆల్రెడీ చూసారన్న విషయం మాకు తెలుసు. మరోసారి మీ అందరితో పాటుగా మేము కూడా చూడడానికి సిద్ధంగా ఉన్నాం. సో ప్లే ద గ్లిమ్స్ ప్లీజ్. ప్లీజ్ బి సీటెడ్. అందరూ కూర్చోవాలి. భక్త మహాశైలకు విజ్ఞప్తి. ఇవాళ 10:30 స్వామివారి కళ్యాణం అనంతరం ప్రసాద వితరణ జరుగుతుంది. ఈ అనౌన్స్మెంట్ మనలో చాలా మంది చాలాసార్లు వినుంటాం. ఇప్పుడు నాకు ఇది ఎందుకు గుర్తొచ్చిందంటే, నా జీవితంలోని 2 ఆడవాళ్ళు నన్ను 2 ప్రశ్నలు అడిగారు. సమాధానం కోసం చాలా ఆలోచించాను. గూగుల్, ఏఐ, చాట్‌జిపిటి, జెమిని అన్నిటినీ అడిగాను. మేబీ వాటికి పెళ్లి కాకపోవడం వల్ల నన్ను ఇంకా కన్ఫ్యూజ్ చేశాయి. అనుభవం ఉన్న మొగాలని, ముఖ్యంగా మొగుళ్ళని అడిగాను. ఆశ్చర్యపోయానే తప్ప ఆన్సర్ మాత్రం లేకపోయారు. అలాంటి ప్రశ్న మిమ్మల్ని ఏ ఆడవాళ్ళు అడగకూడదని, పెళ్ళైన వాళ్ళకి నాలాంటి పరిస్థితి ఎదురవ్వకూడదని కోరుకుంటూ మీ ఈ రామసత్యనారాయణ చెప్పేది ఏంటంటే, భర్త మహాశైలకు విజ్ఞప్తి. భక్త మహాశైలకు విజ్ఞప్తి. ఇవాళ 10:30 స్వామివారి కళ్యాణం అనంతరం ప్రసాద. ఎస్, సంక్రాంతికి మన ముందుకు రాబోతున్నారు మాస్ మహారాజా రవితేజ గారు ఈ సినిమాతో. మరి ఎలాంటి ఎక్స్పెక్టేషన్స్ ఉన్నాయి సినిమా మీద మీ అందరికీ? ఎస్, సో పండక్కి మిగతా సినిమాలతో పాటుగా కూడా రవితేజ గారు ఈ సినిమాతో మన ముందుకు రాబోతున్నారు. అండ్ కిషోర్ తిరుమల గారి నుంచి ఇప్పటికే ఎన్నో మంచి లవ్ స్టోరీస్ చూసాం. అండ్ మంచి ఫ్యామిలీ ఎంటర్టైనర్స్, దాంట్లోనే మెసేజ్ ఉంటుంది, మంచి ఎమోషన్స్ని ఆయన చూపిస్తూ వస్తారు. సో అదేవిధంగా ఈ సినిమా మనలందరినీ కూడా ఖచ్చితంగా పండక్కి ఎంటర్టైన్ చేయబోతుంది. అయితే ఈ సినిమాకి సుధాకర్ గారు ఈ సినిమాకి ప్రొడ్యూసర్గా వ్యవహరిస్తున్నారు. ఆల్రెడీ దసరా సినిమాతో 100 కోట్ల క్లబ్ను నాని గారు అందుకోవడం జరిగింది. ఆ మేకర్స్ నుంచి ఈ సినిమా రాబోతుంది. అలాగే పారడైజ్ అనే సినిమా కూడా
ఆయన ఆ ప్రొడక్షన్ హౌస్ నుంచి రాబోతుందన్నమాట. లక్ష్మీ శ్రీనివాస క్రియేషన్స్ నుంచి ఈ సినిమా రాబోతుంది. ఎస్, ఇప్పుడు ఇందాక మనం మాట్లాడుతున్నాం కదా, చాలామంది ఇప్పుడు హీరోయిన్స్ అందరూ వచ్చేసారు, వాళ్ళతో కూడా మనం మాట్లాడదాం మరి కొద్దిసేపట్లో. బిఫోర్ దట్ ఎవరైనా మాట్లాడడానికి రెడీగా ఉన్నారా? రవితేజ గారి అభిమానులు ఎవరైనా? ఎస్, మైక్ ప్లీజ్. కాదు, ఎందుకు అంత సిగ్గుపడుతున్నారు? నేనేమైనా క్వశ్చన్స్, కష్టమైన క్వశ్చన్స్, మనం అందరం సినిమాలమే కదా చదువుతున్నాం, బుక్స్ కంటే కూడా ఎక్కువ. ఎస్, హాయ్. ఇందాక నువ్వు మైక్ తీసుకున్నట్టున్నావు కదా? లేదా? ఓకే, మీ పేరు? గణేష్. గణేష్, ఏం చదువుతున్నారు? డిప్లొమా ఫస్ట్ ఇయర్. ఫస్ట్ ఇయర్, ఓకే. నేను కూడా డిప్లొమానే చేసా, బట్ చదవలేదు సరిగా. యా, సో ఏంటి రవితేజ గారి సినిమాల్లో మీకు నచ్చిన సినిమా ఏంటి? క్రాక్. క్రాక్. సో ఏదైనా డైలాగ్ చెప్తారా రవితేజ గారిది? చెప్పరా. రవితేజ గారిలో ఏం నచ్చుతుంది బాగా? ఆయన ఎనర్జీనా, లేకపోతే డాన్సా, లేకపోతే ఆయన కామెడీయా, ఎంటర్టైన్మెంటా, ఏంటి? ఎనర్జీ. ఎనర్జీ. ఎస్, రవితేజ గారి ఎనర్జీకి మరోసారి. అంటే ఎప్పటి నుంచో మనల్ని కొన్ని జనరేషన్స్గా ఎంటర్టైన్ చేస్తూ వస్తున్నారు, మరోసారి పండక్కి రాబోతున్నారు. ఇందాక ఒక ఫ్యాన్ చెప్పినట్టుగానే హిట్ ఫ్లాపులతో సంబంధం లేదు. రవితేజ గారి సినిమా అంటే మనం థియేటర్కి వెళ్ళి ప్రతి ఒక్కరి ఫ్యాన్ రవితేజ గారి ఫ్యాన్ అయ్యి ఉంటారు ఖచ్చితంగా. ఎస్, చెప్పండి. ఇప్పుడు ఈ సినిమా మీద మీ ఎక్స్పెక్టేషన్స్ ఏంటి? ఎలా ఉంటుంది? ఆల్రెడీ గ్లిమ్స్ చూసారు కదా, ఏమనిపించింది మీకు? బ్లాక్ బస్టర్ హిట్ కొడుతున్నాం ఇప్పుడు. అంతే అంటారా? అంతే. నాకు మనం గ్లిమ్స్ చూసిన తర్వాత దాంట్లో 2 క్వశ్చన్స్ అడిగారంట ఈ ఇద్దరు అమ్మాయిలు, ఇద్దరు హీరోయిన్స్ కలిపి రవితేజ గారికి 2 క్వశ్చన్స్ చాలా ఇబ్బంది పెట్టేశాయంట. అసలు ఏం క్వశ్చన్స్ ఉంటాయి జనరల్గా? ఒక మగాడికి వెళ్ళి అమ్మాయి ఏం క్వశ్చన్లు అడుగుంటుంది? అంత ఇబ్బంది పెట్టేసేది ఏంటి? డైరెక్టర్ గారు మనందరికీ, మీ అందరికీ కొన్ని టిప్స్ ఇవ్వబోతున్నారా? వార్నింగ్ ఇవ్వబోతున్నారా? అసలు పెళ్లి చేసుకోవద్దంటారా? ఏమనుకుంటున్నారు ఈ సినిమాకి టైటిల్ చూసి? పెళ్లి చేసుకుంటే ఏమవుతుందో చూపించాలనుకుంటున్నారు డైరెక్టర్ గారు. అంతే అంటారా? అంటే అంటే ఏంటి, బాగుంటుందేమో కదా పెళ్లి చేసుకుంటే? నువ్వు చేసుకోవట్లేదు అయితే? చేసుకోవా? ఓకే. సో ఏంటి ఆ 2 క్వశ్చన్స్ అనేది మనం గ్లిమ్స్లో వింటున్నాం కదా, ఏమై ఉంటాయి ఆ క్వశ్చన్స్? రవితేజ గారిని అడిగిన క్వశ్చన్స్ ఏమై ఉంటాయి వీళ్ళిద్దరు? ఆలోచించండి, అంతలోగా మీరు కూడా ఆలోచించండి. ఆ 2 క్వశ్చన్స్ ఏమై ఉంటాయి, ఏం అడిగారు? అమ్మాయిలు ఏ క్వశ్చన్స్ అడిగితే మీరు అంత ఇబ్బంది పడతారు? అంటే ఇప్పుడు అక్కడ భర్తల గురించి మాట్లాడారనుకోండి, బట్ మీరు కూడా ఫ్యూచర్లో మళ్ళీ అందరూ మీరు హస్బెండ్లు అవుతారు, వైఫ్లు అవుతారు. యా, ఏం వెలగట్లేదా? గర్ల్ ఫ్రెండ్ ఉందా? అందుకే నీకు వెలగట్లేదు. వచ్చిన తర్వాత నీకు ఒక క్లారిటీ వచ్చింది. ఓకేనా? థ్యాంక్ యూ. సో నెక్స్ట్ పాస్ ద మైక్. ఎస్, మీరు గెస్ట్ చేయగలుగుతారా? హలో, దేని గురించి? గ్లిమ్స్ చూస్తారు కదా మీరు ఇప్పుడు? చూడలేదా? మళ్ళీ చూస్తారా? అంటే ఇంతకు ముందు కూడా చూడలేదా మీరు గ్లిమ్స్? ఓకే, నేను చెప్తాను మీకు. సో రవితేజ గారిని ఇద్దరు యాక్ట్రెసెస్ ఇద్దరు కలిసి ఆ ఇద్దరు సినిమాల్లో ఇద్దరు అమ్మాయిలు 2 క్వశ్చన్స్ అడిగారంట ఆయన్ని. ఆ 2 క్వశ్చన్స్ ఏమై ఉంటాయి? ఆయన అంత ఇబ్బంది పెట్టింది ఏంటి? ఆయన సంక్రాంతికి వచ్చి మీకు ఏం చెప్పాలనుకుంటున్నారు? ఏమనుకుంటున్నారు? అదే మ్యారేజ్ గురించి ఎలా చూసుకుంటారని. అంతే అంటావా? ఓకే, మ్యారేజ్ గురించి వీళ్ళిద్దరు అడిగిన క్వశ్చన్స్ ఏమై ఉంటాయి? ఎందుకు చేసుకున్నామని అడుగుంటారా? ఎందుకు చేసుకున్నామని ఆయన ఫీల్ అయి ఉంటారా? ఓకే, ఇంకొక క్వశ్చన్. ఇప్పుడు ఆల్రెడీ గ్లిమ్స్ చూసాం కాబట్టి ఈ సినిమా కథని మీరు ఏమైనా గెస్ట్ చేయగలుగుతారా ఎలా ఉంటుంది అనేది? ఇద్దరు యాక్ట్రెసెస్ ఉన్నారు. భర్తల ఇబ్బందుల గురించేమో. భర్తలు ఇబ్బందులు అంటారు ఏంటి కిషోర్ గారు, ఒప్పుకుంటారా? అంతేనా? ఓకే, చాలా కరెక్ట్గా గెస్ట్ చేశారు. సో పాస్ ద మైక్. నెక్స్ట్ ఎవరికైనా? కమిషనర్ కూతురికి మొగులు రారా, మాకు పడరా? అంతే, అలా పడ్డారు కాబట్టి పడ్డ తర్వాత ఇప్పుడు భర్త మహాశయులకు విజ్ఞప్తి అనే సినిమా వస్తుంది అనమాట. అలా అమ్మాయిలు పడ్డాక తర్వాత ఇప్పుడు ఇద్దరు యాక్ట్రెసెస్ ఇక్కడ ఉన్నారు కదా, అషికా ఉన్నారు, డింపుల్ హైతి ఉన్నారు. మీ ఫేవరెట్ యాక్ట్రెస్ ఎవరు? ఇద్దరు. అది ఇది ఈ ఆన్సర్ నేను ఎక్స్పెక్ట్ చేస్తున్నా. పర్ఫెక్ట్ ఆన్సర్. అసలు ఒకటని చెప్పడం తప్పు తెలుసా? ఇద్దరు బాగున్నారు కాబట్టి ఇద్దరు అని చెప్పారు. అంతే అంతే అంతే, పర్ఫెక్ట్ పర్ఫెక్ట్. ఎస్. సో
సో మీకు రవితేజ గారి సినిమాలో ఇష్టమైన సినిమా ఏంటి? వెంకీ. వెంకీ. వెంకీ నుంచి ఏమైనా డైలాగ్స్ కానీ ఏమైనా గుర్తున్నాయా రవితేజ గారి? ఆర్ ఎనీ ఫిల్మ్? పాడు గజాల. పాడు గజాల. పాడుతావా గజాల ఇప్పుడు నువ్వు? వద్దు వద్దు. ఎస్. సో ఇంకేంటి రవితేజ గారిలో మీకు నచ్చింది ఏంటి, లేదా ఈ సినిమా ఎలా ఉంటుంది గెస్ట్ చేయగలుగుతున్నారా? ఏమైనా చెప్తారా మాకు ఈ సినిమా ఎలా ఉండబోతుంది అనేది? మీరేమనుకుంటున్నారు? ఎలాంటి సినిమా రవితేజ గారి దగ్గర నుంచి రావాలనుకుంటున్నారు, చూడాలనుకుంటున్నారు? అంటే నేను ఎక్స్పెక్ట్ చేసే దాని ప్రకారంగా ఆల్ టైమ్ ఫ్యామిలీ ఎంటర్టైన్మెంట్ వస్తుంది అనమాట. ఓ ఎస్, పర్ఫెక్ట్లీ. మంచి కామెడీ, రొమాంటిక్ కామెడీ ఎంటర్టైన్మెంట్ మీకు పండక్కి తిరుమల కిషోర్ గారు ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నారు. థ్యాంక్ యూ వెరీ మచ్. సో నెక్స్ట్ అమ్మాయిలు ఎవరైనా మీరు కొట్టుకోండి, మమ్మల్ని ఎంటర్టైన్ చేయండి. చెప్పండి. ఎస్, మీ పేరేంటి? చెప్పండి. నీ పేరు చెప్పమన్నా. ఏం మాట్లాడరా? నీ పేరేంటి అని అడిగా. నా పేరు నిశాంత్. నువ్వేం మాట్లాడదు. నేను అడిగిందని నువ్వు చెప్తే చాలా. ఓకే 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 ఓకే. రవితేజ గారి సినిమాల్లో మీకు మళ్ళీ ఇలాంటి సినిమాలు వస్తే బాగుండు అని అనిపించింది. విక్రమార్కుడు. ఎస్, రవితేజ గారి ప్రతి అభిమానికి ఆయన అభిమాని ఆయన. ఆ సినిమా అందరికీ ఫేవరెట్ డెఫినెట్లీ. సో థ్యాంక్ యూ. నెక్స్ట్ ఇది గెస్ట్ చేస్తారా? ఆ ఇద్దరు అమ్మాయిలు ఏం క్వశ్చన్స్ అడుగుతారు? నాకు వినిపించట్లేదు, సౌండ్ వస్తుంది. ఒక నిమిషం. ఓకే, ముందుకు వచ్చేద్దాం అనుకుంటున్నావు ఏంటి? చెప్పండి ఇప్పుడు చెప్పండి. ఎస్, గ్లిమ్స్ చూసాం కదా మనం ఇప్పుడు. చూసాం. 2 క్వశ్చన్స్ అడిగారు ఇద్దరు యాక్ట్రెసెస్. రవితేజ గారిని 2 క్వశ్చన్స్ అడిగారు. అంటే వినిపించట్లేదు ఆ క్వశ్చన్, మళ్ళీ ఒకసారి అడుగుతారా? సౌండ్ ఎక్కువ క్వశ్చన్ వినిపించలేదు అక్కడ. తమ్ముడు, మాకు బాగా అర్థమైంది తమ్ముడు, బాగా అర్థమైంది. నీ క్వశ్చన్కి నాకు ఆన్సర్ వచ్చేసింది. ఇప్పుడు ఏంటంటే నా రిక్వెస్ట్ ఏంటంటే మైక్ ఇచ్చామని. మైగా తీసుకెళ్ళండి. కాదు, మీకు అంత డౌట్లు ఎందుకు? నేను ఒకసారి హీరోయిన్ అడుగుదాం అనుకుంటున్నా. ఏమైనా తెలిసేసుకుందాం ఇద్దరిని కలిసి. అసలు ఆ 2 క్వశ్చన్స్ ఏం అడిగారు వీళ్ళు? హలో అండి, హాయ్. సో మేము చూసాం గ్లిమ్స్. డింపుల్ అయితే మిమ్మల్ని ఫస్ట్ క్వశ్చన్. మీరు తలదించుకుంటారు కాబట్టి ఫస్ట్ మీరే. నేను ఇప్పుడు ఒక ఫ్యాకల్టీ లాగా అనమాట. ఓకేనా? ఏంటి అంతగా ఏమి ఇబ్బంది పెట్టారు మిమ్మల్ని? మీరు ఆయన రవితేజ గారిని ఏం అడిగారు ఇంతకీ? దానికోసం సంక్రాంతి దాకా వెయిట్ చేయాలి. అంతే కదా. ఇప్పుడు నేను తెలివిగా బిహేవ్ చేద్దాం అనుకుంటున్నాను. మిమ్మల్ని అలా ఏదైనా ఒక క్వశ్చన్ ఇబ్బంది పెట్టింది ఉందా ఇప్పటిదాకా? అంటే మూవీస్ ప్రమోషన్స్లోనో లేకపోతే ఇంకోటో ఏదైనా సరే ఇబ్బంది పెట్టిన క్వశ్చన్ ఏదైనా ఉందా? ఇప్పుడు ఏమైనా అడుగుతున్నారంటారు. అదే అడిగి మరి తన్నించుకోవడం అంటే ఇదే. యా, సో మీరన్నా చెప్పొచ్చు కదా. ఏంటి ఆయన అంత టార్చర్ చేసి మగవాళ్ళందరికీ మెసేజ్ ఇవ్వడానికి సంక్రాంతికి వస్తున్నారు అని అంటే ఏమైపోవాలి మేమంతా? ఇప్పుడే చెప్పేస్తే వాళ్ళు రారు కదా థియేటర్కి. ఏముంది అని చూడడానికి. అంతే కదా. నా సామి రంగా లాంటి ఆన్సరు. ఎస్. సరే, ఏంటి మాకు ఏమైనా కొంచెం చెప్పచ్చు కదండి సార్. ఏంటి వాళ్ళిద్దరిని మీరు ఖచ్చితంగా మమ్మల్ని విడగొట్టేద్దాం అనుకుంటున్నారు సార్? భార్యాభర్తలందరూ విడగొట్టేస్తారు అయితే? అంటే ఊరికే ఏ ఆడాలి, ఏ క్వశ్చన్ అడిగారు చేస్తేనే అడుగుతారు కదా. సో వాళ్ళ పాయింట్ ఆఫ్ వ్యూ కరెక్టే. అంతే అంటారా? ఓకే, అంటే మాకే సపోర్ట్ మీది. అవును, సినిమాలో కూడా మాకే ఉంటుంది. మీకే సపోర్ట్. అమ్మా సార్, కడుపు నిండుగా తిన్నంట హ్యాపీగా ఉంది సార్. భయం వేసింది ఇప్పుడు మళ్ళీ క్లాసులు పీకుతారేమో మాకు. వీళ్ళు ఏమేమి డిసైడ్ అయిపోతారో ఏంటో. ఒక జనరేషన్కి ఇన్స్పిరేషన్గా మళ్ళీ తయారవుతారేమో అని అనుకున్నాం. బట్ లేదులేండి, నేను శైలజ కానీ ఇవన్నీ చూసిన తర్వాత మంచి ఫ్యామిలీ ఎంటర్టైనర్, అందరికీ ఉపయోగపడే మాటే చెప్తారని మేము నమ్ముతున్నాం. సో నెక్స్ట్, సో వీళ్ళిద్దరు అయితే మనకి ఏం చెప్పలేదన్నమాట. ఇద్దరు యాక్ట్రెసెస్ ఏముంది, మీరు పండగ దాకా వెయిట్ చేయండి, అప్పుడు మాట్లాడుకుందాం థియేటర్స్లో, అప్పుడు చూడండి ఏం అడిగామని చెప్తున్నారు. సో మీరు ఓకే, మీరందరూ స్టూడెంట్స్ కాబట్టి మిమ్మల్ని మీ గర్ల్ ఫ్రెండ్స్ ఎవరైనా ఇబ్బంది పెట్టిన ఈ క్వశ్చన్ అడిగితే మాకు చాలా ఇబ్బంది అన్న క్వశ్చన్ ఏంటి? మిమ్మల్ని బాగా మైక్ ఇక్కడ. ఎస్. సో ఎవరైనా ఎంతమందికి గర్ల్ ఫ్రెండ్స్ ఉన్నారు ఇక్కడ?
మిగతా అందరూ సింగిల్సా? నిజం చెప్పండి, నిజం చెప్పండి, అబద్ధాలు వద్దు. ఇక్కడ మీ టీచర్స్ లేరు, మీ ఫ్యాకల్టీ లేరు, మీ పేరెంట్స్ అంతకన్నా లేరు. ఈ క్రౌడ్లో వీడు మా పిల్లోడే, వీడే చేతులు ఎత్తాడు, వీడికి గర్ల్ ఫ్రెండ్ ఉందన్నాడు అని గుర్తు అయితే పట్టరు. సో కొన్ని టెక్నికల్ ఇష్యూస్ వల్ల వాటి వల్ల కొంచెం డిలే అయింది. మరోసారి మీ అందరికీ హార్టియెస్ట్ వెల్కమ్. ఇక్కడ మమ్మల్ని అందరినీ ఇన్వైట్ చేసినందుకు, భర్త మహాశైలకు విజ్ఞప్తి అనే సినిమా టీం అందరినీ కూడా మీరు అందరూ ఇన్వైట్ చేసి ఇంత ఎనర్జీని అందిస్తున్నందుకు కూడా థ్యాంక్ యూ సో మచ్. సో సంక్రాంతికి సిద్ధంగా ఉన్నారు ఆ సినిమా చూడడానికి? ఎస్. సో టీమ్ తిరుమల కిషోర్ గారు డైరెక్టర్ గారు ఇక్కడ జాయిన్ అయ్యారు. అలాగే అషికా రంగనాథన్, డింపుల్ హైతి వీళ్ళందరూ కూడా మనతో పాటే జాయిన్ అయ్యారు. మీ అందరికీ ఈ కాలేజ్ తరపు నుంచి హార్టియెస్ట్ వెల్కమ్ అండి. సో లేట్ లేకుండా ఆల్రెడీ గ్లిమ్స్ చూసేసాం. సాంగ్ ప్రోమోని చూద్దామా? ఈరోజు మనం చూడబోయే సాంగ్ అండ్ టీం అందరూ కూడా ఇక్కడికి రావడానికి కారణం ఇవాళ మీతోనే మీరే సాంగ్ లాంచ్ చేయబోతున్నారు ఈ సినిమాకి సంబంధించిన సాంగ్ని. అండ్ మీరందరూ కూడా వినే ఉంటారు, ఒక ప్రోమో రిలీజ్ అయింది. సో బెల్లా బెల్లా అనే సాంగ్ ప్రోమోని చూద్దామా ఇప్పుడు? ప్లే ద సాంగ్ ప్రోమో ప్లీజ్. భర్తమాసరికి విజ్ఞప్తి. ఇప్పుడు మీకు ఒక వరస్ట్ ఫిల్మ్ పరిచయం చేయబోతున్నాను. ఆడవాళ్ళే ఇద్దరు ఆడవాళ్ళు నన్ను 2 ప్రశ్నలు వేశారు. ప్రతి వాళ్ళు వాడు ఉంటాడు. ఆడు ఇప్పుడు బయటకు వస్తే ఉంటుంది ఆడికి. ఏంట్రా వాగుతున్నావు? నీ గురించేరా జనాలకి గొప్పగా చెప్తున్నాను. నువ్వు నా గురించి ఏమనుకుంటావో ఏ మహారతం నాకు చాలా బాగా తెలుసు. ఐఎమ్ ఆల్వేస్ సూపర్ మ్యాన్, స్పైడర్ మ్యాన్ లాగా ఐఎమ్ ఏ బ్యాడ్ మ్యాన్. ఎందుకంటే నేను అన్ని నిజాలే చెప్తాను కాబట్టి. వితౌట్ ఫిల్టర్. దానివల్లే కాదురా మొదటి ప్రశ్న ఎదురైంది. విల్ డిస్కస్ అబౌట్ దిస్ లేటర్. ముందు ఆ స్క్రీన్ లో మెమరీస్ చూపించు. ఎస్, సాంగ్ ప్రోమో అర్థమైంది కదా. మనలో కూడా ఇంకొకరు ఖచ్చితంగా ఉండే ఉంటారు అందరిలోనూ. ఎస్, భర్త మహాశైలకి ఆ రెండో వాడు ఏం విజ్ఞప్తి చేస్తున్నాడో లేదా అసలైనోడు ఏం విజ్ఞప్తి చేస్తున్నాడో అనేది సంక్రాంతికి చూద్దాం. సో సాంగ్ మీరే లాంచ్ అయిపోతున్నారు. భీమ్స్ గారు ఈ సినిమాకి మ్యూజిక్ని అందించడం జరిగింది. బెల్లా బెల్లా నచ్చిందా? అషికా రంగనాథన్ నచ్చిందంటారు కదా మీరందరూ. ఎస్, తను కూడా అంతే, చాలా బ్యూటిఫుల్ పర్ఫార్మెన్స్. అంటే మీ యాక్టింగ్ మేము చూసాం. అండ్ ఇక్కడ ఫుల్ ఫ్లెజ్డ్గా సాంగ్ కూడా, డాన్స్ కూడా చాలా క్యూట్గా చాలా బాగా చేశారు. అండ్ సాంగ్ నచ్చిందా? ఎస్, భీమ్స్ గారు ఆల్రెడీ రవితేజ గారితో వర్క్ చేయడం జరిగింది. మనం చూసాం ధమాకా, రీసెంట్గా రిలీజ్ అయిన మాస్ జాతర సినిమాలకు కూడా ఆయన మ్యూజిక్ని అందించడం. అండ్ ఈ సినిమాకు కూడా భీమ్స్ గారు మ్యూజిక్ని అందించారు. మరి కొద్ది రోజుల్లో మిగిలినవి కూడా మనం చూడబోతున్నాం, ఆ సాంగ్స్ ఎలా ఉండబోతున్నాయి అనేది. అయితే ఈ బెల్లా బెల్లా సాంగ్కి లిరిక్స్ని సురేష్ గంగుల గారు అందించారు. ఈ సినిమాకి నాకాష్ అజీజ్ గారు, రోహిణి గారు ఈ పాటని పాడడం జరిగింది. అయితే టీంని స్టేజ్ మీదకి పిలిచేద్దామా? మీరు మాట్లాడడానికి సిద్ధంగా ఉన్నారా? ఎస్. సో ముందుగా గోదావరి గ్లోబల్ యూనివర్సిటీ ఛాన్సలర్ శ్రీ కేవీవి సత్యనారాయణ రాజు గారిని స్టేజ్ మీదకి రావాల్సిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాం. నా సామిరంగ, విశ్వాంబర లాంటి సినిమాలతో మనల్ని మన ముందుకు రాబోతున్న అషికా రంగనాథర్ గారిని స్టేజ్ మీదకి రావాల్సిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాం. కిలాడి, రామబాణం లాంటి సినిమాలతో మనల్ని ఎంటర్టైన్ చేసిన డింపుల్ హయాతి గారిని సాదరంగా ఆహ్వానం పలికేస్తున్నాం. అవర్ డైరెక్టర్ తిరుమల కిషోర్ గారిని సాదరంగా స్టేజ్ మీదకి ఇన్వైట్ చేస్తున్నాం. ఎంతో అద్భుతమైన సినిమాలను మనకు అందించిన ఈ డైరెక్టర్ సంక్రాంతి పండుగకి భర్త మహాశైలకు విజ్ఞప్తి అనే సినిమాతో మన ముందుకు రాబోతున్నారు. సో ముందుగా ఎవరి మాటలు విందాం? యా, ముందుగా గ్రూప్ పిక్చర్ ప్లీజ్ టు ద మీడియా అండ్ మా వాళ్ళందరికీ కూడా. ముందుగా చైర్మన్ గారు మాట్లాడతారు, సత్యనారాయణ రాజు గారు.
సార్ ముందుకు రండి సార్. Once more. Very good. ఈరోజు మాస్ మహారాజా ఎవర్ ఎనర్జెటిక్ హీరో మా బాల్యమిత్రుడు రవితేజ గారి మూవీ భర్త మహాశయులకు విజ్ఞప్తి అనేటువంటి సినిమాకి ఇక్కడ ఈరోజు ఈ సాంగ్ లాంచ్ చేసినటువంటి సందర్భంగా గోదావరి విశ్వవిద్యాలయంలో డైరెక్టర్ గారు కిషోర్ తిరుమల గారు ఇప్పుడు ఆశిష్ రంగనాథ్ గారు అమ్మాయి వెరీ ప్రాస్పరింగ్ హీరోయిన్ అద్భుతంగా చేసింది ఈ మూవీలో కూడా చూశారు కదా. అలాగే డింపుల్ అయాతి గారు ఆవిడ కూడా చాలా సినిమాలో చక్కగా వండర్ఫుల్ పెర్ఫార్మెన్స్. ఎవర్ ఎనర్జెటిక్ వీళ్ళంతా కూడా. ఎందుకంటే మాస్ మహారాజా రవితేజ గారిని తోటి ఈక్వల్గా చేయాలంటే పెర్ఫార్మెన్స్ స్క్రీన్ షేర్ చేసుకోవడానికి చాలా ఎనర్జీ కావాలి. అలాగే ఈ సినిమా నిర్మాత కూడా సుధాకర్ చెరుకూరి నాకు గత 2 దశాబ్దాలుగా బాగా స్నేహితులు రావాల్సి ఉంది ఈరోజు, బట్ కొన్ని కారణాల్లో రాలేకపోయారు. ఈ సినిమా మీరు చూసినటువంటి ఈ సాంగ్ కానీ ఈ ఎనర్జీ లెవెల్స్ కానీ ఖచ్చితంగా సంక్రాంతికి రిలీజ్ కాబోతూ ఉంది. ఇదొక సూపర్ డూపర్ హిట్ కావాలని చెప్పేసి నేను వెంకటేశ్వర స్వామి వారిని ప్రార్థిస్తూ, ప్రత్యేకించి మిమ్మల్ని మీరు అందరూ కూడా ఆగండి మీరు దీన్ని ప్రమోట్ చేసి లక్షలాది మంది మీ స్నేహితులు వాట్సాప్ గ్రూపులో ఫేస్బుక్లో ట్విట్టర్లో అన్నింటిలో పెట్టి దీన్ని ప్రమోట్ చేయవలసిందిగా చేస్తూ కాలేజీ కూడా ఆల్రెడీ నేను మా టీం అందరికి కూడా చెప్పడం జరిగింది. సోషల్ మీడియా కానీ మా వైస్ ఛాన్సలర్ గారి టీంకి మీరందరూ కూడా చేయండి. ఇది మన దగ్గర మన క్యాంపస్లో ఎన్నెన్నో సినిమాలు చేసాం, అన్నీ కూడా 100% సక్సెస్ రేటు. ఇది కూడా సూపర్ డూపర్ హిట్ అవ్వాలని కోరుకుంటూ మన తిరుమల కిషోర్ గారిని మంచి ఇదివరకు కూడా ఇక్కడికి వచ్చారు, ఈయన చేతుల మీద మీరు లేపేశారు, ఇప్పుడు చేయకుండా పని అంచేత తప్పకుండా అవ్వాలి. అమ్మాయిలు ఇద్దరు చక్కగా మీరు అందరూ మీ ఎనర్జీ చూస్తుంటే వండర్ఫుల్. బోత్ ఆఫ్ దెమ్ ఆర్ క్యూట్ హీరోయిన్స్. ఐ విష్ దెమ్, I bless them a wonderful career in the cine industry. All the best to the entire team. బీమ్స్ కూడా నా శుభాకాంక్షలు రాధాపేట కాబట్టి రైట్. సార్ థ్యాంక్ యూ. మీకు ఒక చిన్న క్వశ్చన్ అనమాట. మీకు పెళ్ళయి ఉంటుంది డెఫినెట్లీ. కొంచెం ఇక్కడికి రండి సార్. అంటే మీరు చెప్పారు కదా మా వాళ్ళందరినీ వైరల్ చేయమన్నారు కదా. నువ్వు ఏం కావాలి అడిగామా? నువ్వు లక్ష్మి కదా నువ్వు? కాదు సార్. నీ పేరేం పేరు? నా పేరు జ్యోతి. సరే ఏంటి రవితేజ గారిని మామూలుగా జనరల్గా ఆడవాళ్ళు అడిగే క్వశ్చన్లు ఏంటి, అది మగవాళ్ళు దేనికి ఇబ్బంది పడతారు అడిగే ఏదైనా క్వశ్చన్? ఈ క్వశ్చన్ అడగకుండా ఉంటే చాలరా దేవుడా అన్న క్వశ్చన్. నువ్వు ఇందాక ఒక ప్రశ్న అడిగావు కదమ్మా, పెళ్ళి ఉంటుంది. పెళ్ళయింది, ఇద్దరు అబ్బాయిలు కూడా ఇద్దరు అబ్బాయిలు అంటే అవ్వలేదు, 4 గ్రాండ్ చిల్డ్రన్ నాకు ఎంత ఉంటారు. ఓకే ఓకే ఎప్పుడు చెప్పు. ఓకే అదే చెప్పండి, ఏ క్వశ్చన్ మగవాళ్ళని ఇబ్బంది పెడుతుంది, భర్తలను ఇబ్బంది పెడుతుంది, ఒకవేళ భార్యలు అడిగే క్వశ్చన్లు ఏమైనా ఉంటే? ఇది మీరు మీ వైఫ్ కూడా చూస్తారేమో నెక్స్ట్. చూస్తారు. ఇప్పుడు ఎలా అంటే ఆ మూవీ డైరెక్ట్గా దగ్గరుండి కిషోర్ రాసి స్క్రిప్ట్ ఒక అద్భుతమైన స్క్రిప్ట్ కాబోతోంది. ఇది ఆల్రెడీ శ్రీనివాసరాజు మేము రవితేజ గారు లాస్ట్ వీక్ వాళ్ళ ఇంట్లో లంచ్ కూర్చుంటే చూసాం. ఓకే బట్ ఐ కాంట్ రివీల్, ఎందుకంటే మేము వీఆర్ వెరీ క్లోజ్ టు ఇండస్ట్రీ. ఓకే సో ఇందులో మాత్రం 100% అద్భుతమైన ఫ్యామిలీ డ్రామా, మంచి కామెడీ, మంచి యాక్షను కలిపి అంతా కలిపినటువంటి ఫుల్ సంక్రాంతి గురించి చేసేటువంటి మంచి భోజనం కింద నేను చెప్తున్నాను. ఓకే ఇప్పుడు నాకు అర్థమైంది ఏంటంటే భార్యలు అడిగిన ప్రశ్నలన్నిటికీ ఇలా తప్పించుకుంటారు కాబట్టి భర్తలు ఎస్కేప్ అవుతున్నారు. నేను అడిగిన క్వశ్చన్ మీరు సింపుల్ గా సినిమా బాగుందని చెప్పారు. సో థ్యాంక్ యూ సో మచ్. సూపర్ డూపర్ హిట్ అవుతుందమ్మా. థ్యాంక్ యూ సో థ్యాంక్ యూ. అండ్ ఇప్పుడు డింపుల్ హైతి మాట్లాడతారు.
మాట్లాడొచ్చా? వినపడట్లేదు ఇంకా. సరిపోవట్లేదంట. మన గోదావరిలో ఎనర్జీ ఏంటండి బాబు. అక్కడ దాకా వినిపిస్తుంది. మరి అంతే కదా, రవితేజ గారు ఎనర్జీ మ్యాచ్ చేయాలంటే ఆ మాత్రం ఉండాలేమో కదా. అంతే. ఎస్పెషలీ మన గోదావరి గ్లోబల్ యూనివర్సిటీ ఏం ఎనర్జీ అండి. వెల్, థ్యాంక్ యూ ఫర్ హ్యావింగ్ మీ హియర్. సరే, ముందుగా భర్త మహాశైలకు విజ్ఞప్తి. ఎలా ఉంది టైటిల్? బాగుందా? కొత్తగా ఉంది కదా. నేను అర్థం కాలేదు. సరే, సో థ్యాంక్ యూ. నేను చాలా రోజుల తర్వాత ఒక మంచి క్యారెక్టర్ చేస్తున్నాను అనిపించింది. నిజంగానే నా క్యారెక్టర్ పేరు బాలామణి. ఆ పేరులోనే వైబ్రేషన్ ఉంది కదా. ఆ క్రెడిట్స్ అంతా నేను మా డైరెక్టర్ కిషోర్ గారికి ఇవ్వాలి. నిజంగానే అంటే ఇప్పుడు దాకా నేను గ్లామర్ రోల్ చేశాను, సాంగ్స్ చేశాను, డాన్స్ నెంబర్స్ చేశాను. బట్ ఇందులో బాలామణి అంటే బాలామణిలానే ఉంటుంది. సో ఐ రియలీ ఎంజాయ్డ్ వర్కింగ్ విత్ ఎవ్రీబడి. నేను అన్ని థ్యాంక్స్ అవన్నీ మనకి ఐ సేవ్ ఇట్ ఫర్ లేటర్. బట్ ఇప్పుడు సాంగ్ నచ్చిందా? అదిరిపోయింది కదా. ఆషికా గారు అదిరిపోయారు కదా. వెల్, వర్కింగ్ విత్ ఆషికా ఇట్ వాజ్ రియలీ ఫన్. యూజువలీ ఇద్దరు హీరోయిన్స్ ఉన్నారు అంటే మనం మామూలుగా ఓకే సెట్లో కొట్టుకుంటారు ఇది అది అని చాలా విని ఉంటారు మీరు. నాకు నిజంగానే చాలా మంచి కో యాక్టర్. బికాజ్ నాకు ఎక్కడ ఎయిర్స్ లేవు, చాలా డౌన్ టు ఎర్త్. ఇట్ వాజ్ రియలీ 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 ఫన్ వర్కింగ్ విత్ యూ ఆషికా. అండ్ అండ్ షీఈస్ లుకింగ్ డామ్ గుడ్. మరి నేనెక్కడ కనపడలేదే పాటలో. వస్తున్నా నెక్స్ట్ సాంగ్లో యుల్ బి ఎంజాయింగ్ దట్ టు. ఇంకా దాచిపెట్టి ఉంచాం మేము, చాలా ఉంది. థ్యాంక్ యూ రాజమండ్రి, థ్యాంక్ యూ ఫర్ హ్యావింగ్ మీ హియర్. అండ్ మా ప్రొడ్యూసర్స్ గారికి అలాగే మా డిస్ట్రిబ్యూటర్స్ గారికి చాలా చాలా థ్యాంక్స్. వినపడట్లేదబ్బా, అంతమంది ఒకటేసారి అరుస్తే ఎలా అర్థమవుతుంది? బట్ ఐ రియలీ లవ్ యూ ఆల్. థ్యాంక్ యూ. లవ్ యూ టూ. నేను మీ ఎనర్జీ చూసి ఇక్కడే కూర్చుని పోతానేమో. ఐ థింక్ నెక్స్ట్ మాట్లాడే వాళ్ళకి ఇచ్చేస్తాను. సో సంక్రాంతి రిలీజ్ మనకి చాలా కాంపిటీషన్ ఉంది. కానీ మీరందరూ ప్రామిస్ చేయాలి మనం దేనికి తీసుకోవట్లేదనేసి. అంతే కదా? మాస్ మహారాజా అంటే ఏంటి?
వినపడట్లా? ఎస్. సో సీ యూ ఆల్ సంక్రాంతి. ఇదే ఎనర్జీతో సినిమా కూడా వచ్చి చూసేయండి. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ డింపుల్ హైతి, థ్యాంక్ యూ సో మచ్. మీరు అన్నట్లుగానే మీ క్యారెక్టర్ ఎలా ఉండబోతుంది ఏంటి అనేది మేబీ ట్రైలర్ టీజర్స్లో కొంచెం ఐడియా వస్తుంది. మేము వెయిట్ చేద్దాం అంతవరకు. సో బిఫోర్ దట్ ఆషికా రంగనాథన్ మాట్లాడతారు. ద బెస్ట్ అండ్ ఫర్ లేటర్. ఎస్, ఓకే. ఆషికా రంగనాథన్ గారిని మాట్లాడవలసిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాం. నమస్కారం, ఎలా ఉన్నారు? రాజమండ్రి అంటే చాలా ఎనర్జీ, చాలా బ్యూటిఫుల్. గోదావరి ఇవన్నీ విన్నాను, కానీ ఇప్పుడు తెలిసింది ఏంటిది ఎనర్జీ ఇంత బ్యూటిఫుల్గా ఉంది అని. చాలా చాలా హ్యాపీ మన సాంగ్ లాంచ్ ఇక్కడ చేశామని. అంటే ఈ ముందు నా సామి రంగ రిలీజ్ అయ్యేటప్పుడు థియేటర్ విజిట్స్కి రాజమండ్రి, విజయవాడ ఇవన్నీ రావాలని అనుకున్నాము, కానీ అవ్వట్లేదు అప్పుడు. బట్ మేబీ ఇట్ వాజ్ మెంట్ ఫర్ భర్త మహాశాలకు విజ్ఞప్తి. ఐ ఫీల్ లైక్ దిస్ ఇస్ సచ్ అన్ అమేజింగ్ ఎనర్జీ. టు బీ వెరీ ఆనెస్ట్, నేను అనుకున్నాను ఎనర్జీ అంత ఏమి ఉండదేమో, ఎందుకంటే మా హీరో ఇప్పుడు లేదు కదా ఇక్కడ, మాస్ మహారాజా. కానీ you all are feeling that energy for us. మేమందరూ ఇక్కడ ఉన్నాము, కానీ సార్ లేదని ఆ ఫీలే అవ్వట్లేదు. బికాస్ యూ ఆర్ ఆల్ గివింగ్ దట్ మాస్ మహారాజా ఎనర్జీ టుడే. థ్యాంక్ యూ. సాంగ్ నచ్చిందా? సో ఇంతకుముందు ప్రోమో రిలీజ్ చేసేటప్పుడే మీరందరూ చాలా, ఐ థింక్ దేర్ వాజ్ సో మచ్ లవ్ ఆల్రెడీ. చేద్దాం తర్వాత. యాక్చువల్లీ హెల్త్ బాగాలేదు, బెంగళూరు నుంచి ఇక్కడ వచ్చాను మీ అందరినీ చూడ్డానికి. టు ఫీల్ దిస్ ఎనర్జీ, టు సీ దిస్ ఎనర్జీ. సో గోదావరి గ్లోబల్ కాలేజ్ యూనివర్సిటీకి థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ చైర్మన్ గారు. యూ హ్యావ్ బీన్ సో లవ్లీ ఫ్రమ్ ద టైమ్ వీఆర్ హియర్. అండ్ సార్ చెప్పారు ఇక్కడ వచ్చి ఏ సినిమా అయినా ఏ సాంగ్ అయినా రిలీజ్ చేస్తే హిట్ అని. సో ఈ సాంగ్ కూడా హిట్టా? ఓకే, సూపర్, థ్యాంక్ యూ. ఈ సాంగ్ డెఫినెట్లీ వాజ్ సచ్ అన్ అమేజింగ్ ఎక్స్పీరియన్స్. నేను ఒక డాన్సర్, కానీ ఇప్పటి వరకు తెలుగులో ఆ ప్రాపర్ డాన్స్ నంబర్ నాకు దొరకలేదు, కానీ దీంట్లో చేశాను. హోప్ఫుల్లీ మీ అందరికి నచ్చిందని. అండ్ ఇంకా చాలా సాంగ్స్ ఉన్నాయి. డింపుల్ చెప్పినప్పుడే వీ హ్యావ్ డన్ అమేజింగ్ సాంగ్స్. దీంట్లో ముగ్గురు చేరి ఒక సాంగ్ చేసాము సెట్లో. అది డెఫినెట్లీ యూ ఆల్ విల్ లవ్ ఇట్ ఫర్ షూర్. మీకు తెలుసు డింపుల్ గారు అండ్ రవితేజ గారు సూపర్ డాన్సర్స్ అని. సో నేను మ్యాచ్ చేశాను వాళ్ళతో. మ్యాచ్ కాదు, డామినేట్ చేశారు అంట. లేదు, ఇట్స్ కమ్ అవుట్ సో వెల్. ఐఎమ్ వెయిటింగ్ ఫర్ దట్ సాంగ్ టు. అండ్ సినిమా ఒక ప్రాపర్ ఫన్ కామెడీ ఫన్ ఉన్న సినిమా ఇది. సో మీ అందరి లవ్ మనకు కావాలి. సంక్రాంతి అయితే నాకు చాలా లక్కీ అనుకున్నాను. నా సమీరంగంలో వరాలు క్యారెక్టర్ని మీరందరూ చాలా లవ్ ఇచ్చారు. సో వరాలు కన్నా ఈ క్యారెక్టర్ చాలా డిఫరెంట్గా ఉంది కదా, ఉందా? ఎస్, దీంట్లో మానస శెట్టి అనే క్యారెక్టర్ చేస్తున్నాను. సో వెరీ వెరీ అమేజింగ్ క్యారెక్టర్ ఇది. మన డైరెక్టర్ గారు చాలా బాగా రాశారు ఈ క్యారెక్టర్స్. అండ్ అన్ని క్యారెక్టర్స్ సో మచ్ ఫన్ టు లుక్ ఫార్వర్డ్ టు ఇన్ దిస్ ఫిలిం. సో ఈ సంక్రాంతికి వస్తున్నాము, మీ అందరు లవ్ అండ్ సపోర్ట్ కావాలి. వస్తుందా మాకు? సూపర్, థ్యాంక్ యూ, థ్యాంక్స్ అ లాట్, లవ్ యూ ఆల్, లాట్స్ అండ్ లాట్స్ ఆఫ్ లవ్. థ్యాంక్ యూ. మీకు ఒక క్వశ్చన్. సో జనరల్గా రవితేజ గారి డాన్స్ అంటే కూడా ఒక స్పెషల్ ఎనర్జీ ఉంటుంది, ఆయన డైలాగ్లలో ఒక ఎనర్జీ ఉంటుంది. సో దానికి ప్రత్యేకమైన అభిమానులు ఉన్నారు. సో ఇప్పుడు ఆల్రెడీ సాంగ్ చూసాం, మా వాళ్ళు అన్నట్లు
మ్యాచ్ చేయడం కాదు డామినేట్ చేశారు అని చెప్తున్నారు. సో మీరు అడిగారు కదా ఎలా చేశాను అని. సో డెఫినెట్లీ మీరు చెప్పినట్లుగానే ఇంత ఫుల్ ఫ్లెష్గా ఒక సాంగ్ చూడడం కూడా మాకు ఇదే మొదటిసారి. చాలా అద్భుతంగా చేశారు. సో ఏంటి ఎనర్జీ మ్యాచ్ చేయడానికి మీరు ఏంటి గట్టిగా తినేసి వెళ్ళేవాళ్ళా లేకపోతే ఏం చేసేవాళ్ళ ఎనర్జీని మ్యాచ్ చేయడానికి? ఇట్స్ నాట్ ఈజీ టు మ్యాచ్ రవితేజ గారు ఎనర్జీ. మీ అందరూ చూసారు. ఈజ్ సచ్ అన్ అమేజింగ్ డాన్సర్. బట్ అప్పుడు ఐ హ్యాడ్ లిటిల్ బిట్ ఆఫ్ అ నెక్ ఇష్యూ ఈ స్పెయిన్ షెడ్యూల్ చేసేటప్పుడు. But looking at his energy, I was like not stopping myself. I have to do it, Ani. And sir kuda so much energy. Just looking at him dance, I also got that energy. Yeah. It was lovely working with him. Thank you so much. అద్భుతంగా మాట్లాడినందుకు థ్యాంక్ యూ వెరీ మచ్. చూడబోతున్నాం ఎలా ఉంటుందని వెయిట్ చేస్తున్నాం మీ క్యారెక్టర్ గురించి. థ్యాంక్ యూ. సో ఇప్పుడు డైరెక్టర్, రైటర్ అండ్ మిరాయిలో యాక్ట్ కూడా చేశారు కాప్ రోల్లో తిరుమల కిషోర్ గారిని మాట్లాడవలసిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాం. రాజమహేంద్రవరం ఎలా ఉన్నారు? ముందుగా థ్యాంక్ యూ సో మచ్ ఫర్ గోదావరి గ్లోబల్ యూనివర్సిటీ ఛాన్సలర్ సత్యనారాయణ రాజు గారికి. సో చాలా హ్యాపీగా ఉంది. మనం అనుకుంటాం మనకి ఎగ్జామ్లో వచ్చే క్వశ్చన్లే చాలా కష్టమని, కానీ మన నిజ జీవితంలో ఉన్న లేడీస్ అడిగే క్వశ్చన్ ముందు అవి సరిపోవు. సో అంత కష్టమైన క్వశ్చన్స్ అడుగుతారు. సో భర్త మహాశైలి విజ్ఞప్తి సంక్రాంతి రిలీజ్ అవుతుంది. సో అందరూ చూసి ఎంజాయ్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్. బిగ్గా ముగించేశారు. ఎస్, సో థ్యాంక్ యూ సార్. అండ్ ఎస్, వీళ్ళ సెల్ఫీ అయిపోయాక ఎస్ థ్యాంక్ యూ వెరీ మచ్. చాలా అద్భుతంగా డాన్స్ చేశారు. మరోసారి ఎంటర్టైన్ చేసినందుకు మమ్మల్ని అందరినీ థ్యాంక్ యూ వెరీ మచ్. మీ డాన్స్తో